కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. వనమాలి గదీశార్ంగి శంఖీ చక్రీ చ నందకీ, శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈరోజు పరమ పావనమైనటువంటి ఏకాదశి మహాపర్వం. దీనికి భీష్మ ఏకాదశి అని వ్యవహారం. సంవత్సరంలో ఒక్కొక్క మాసంలోనూ వచ్చేటువంటి 2 ఏకాదశులకి కూడా ప్రత్యేకమైనటువంటి ఫలమున్నది. అందున కార్తీక మాసం, మాఘమాసం, ఆషాఢమాసం వీటిల్లో వచ్చేటువంటి ఏకాదశులకు మరింత విశేషాన్ని చెప్తున్నారు. ఇది మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి పర్వదినం గనక దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. పైగా ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరున్నది. కొన్ని పురాణాల్లో దీనికి భీమా ఏకాదశి అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ భీమా అన్న భీష్మ అన్నప్పటికీ కూడా అత్యంత శ్రేష్టమైన గట్టిదైనటువంటి ఏకాదశి అని చెప్పడం దానిలో ఉద్దేశం. అంతేకాదు కొన్ని పురాణాల్లో చమత్కారంగా ఏం చెప్తారంటే భీముడు కూడా ఉపవాసం ఉండేటువంటి రోజు ఇది కనుక ఇది భీమా ఏకాదశి అనే వ్యవహారంలో చమత్కారంగా చెప్తారు. కానీ దీని యొక్క ఉద్దేశం ప్రధానంగా ఏంటంటే ప్రయత్నపూర్వకంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఉపవాసాదులు చేయలేనటువంటి వారు ఏదో ఒక ఆహార నియమంతోనైనా ఈరోజు ఆ నారాయణ్ణి ఆరాధించాలి. అత్యంత పవిత్రమైనటువంటి భీష్మ ఏకాదశి మనం వినియోగించుకోగలగాలి. అందున మాసములందు మాఘమాసానికి ఉన్నటువంటి విశేషం చాలా ఉన్నది. ఒక రోజుకి ప్రాతకాలం ఎలాంటిదో సంవత్సరానికి మాఘమాసం అటువంటిది. ప్రాతకాలంలో ప్రతివారు భగవదారాధన చేసుకుని ఆ రోజంతా బాగుండాలి అని కోరుకుంటారు. ఆ ఆరాధనా ఫలంగా రోజంతా బాగుంటుంది కూడా. అలా ప్రాతకాల ఆరాధన వల్ల రోజంతా ఎలా బాగుంటుందో మాఘమాసంలో చేసే భగవదారాధన వల్ల ఆ సంవత్సరం అంతా బాగుంటుంది. అందుకు మాఘమాసంలో మాత్రం ప్రతి దేవతకి వారి వారి తిథి యందు ఆరాధించాలని మనం మునిపే చెప్పుకున్నాం. అలా ఇక్కడ ఏకాదశి వ్రతం విష్ణువుకి ప్రీతి గనక మాఘమాసంలో చేసినట్లయితే అది మరింత విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు ఇస్తూ ఉన్నది. అయితే దీనికి భీష్మనామంతో ఏ విధంగా అనుబంధం ఏర్పడింది అది మనం పరిశీలించినట్లయితే ఈ మాఘమాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటిది. అందుకు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ ప్రారంభ సమయంలో చేసేటువంటి ప్రతి కర్మ విశేషమే. అందులో ఇది సౌరమాన ప్రకారంగా మకర మాసము అని చెప్పబడుతూ ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ఉండగా వచ్చినటువంటి ఏకాదశిది. అందుకే ఈ మకర మాసంలో చేసేటువంటి ప్రతి పని కూడా సాఫల్యమవుతున్నది. ఈ ఉపాసనలు మరింత విశేష ఫలితాన్ని ఇస్తాయి. అందుకే ఏకాదశికి ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర మాసంలో అనగా మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి కనుక దీనికంత విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. మరి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలించడానికి నిశ్చయించుకున్నాడు భీష్మ పితామహుడు. అంతవరకు అంపశయ్యపై ఉన్నాడు. ఈ అంపశయ్య ఎలా ఏర్పడింది అంటే అర్జునుడు బాణాలు వేయగా ఆయన పడుకున్నాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అది కాదు, యుద్ధ సమయంలో తగిలినటువంటి బాణాలతోనే ఆయన వాలిపోయాడు ఆ రథం మించి. ఆ వాలినప్పుడు ఆ బాణాల పైనే పడ్డాడు. ఆయన బాణాలతో పాటు పడ్డాడు కనుక ఆ బాణాలు క్రింద ఉన్న ఆయన శరీరం పైన ఉంది. అప్పుడు శిరస్సు వాలిపోకుండా ఉండడం కోసం బాణము యొక్క కుచ్చిళ్ళ భాగం మెత్తని భాగం పైకి ఉండేలాగా కొన్ని బాణములు నేలపై వేసి ఆ శిరస్సు మెత్తగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు అర్జునుడు అంతవరకు. అంతేగాని మొత్తం అంపశయ్య అంతా అర్జునుడు ఏర్పాటు చేయలేదు. అయితే అర్జునుడు వేసినటువంటి యుద్ధ సమయంలో వేసిన బాణ పరంపరలతో వాలిపోవడం చేత ఆయన అంపశయ్యపై ఏర్పడ్డాడు. ఈ విధంగా ఆయన శరతల్పగతుడైనప్పటికీ కూడాను యోగము చేత ఆయన నిలబడగలిగాడు. ఎందుకంటే భీష్ముడు సామాన్యుడు కాడు, ఆయన ఒక మహాయోగి. ఆయన ప్రాతకాలంలో స్మరించుకోవలసినటువంటి మహాత్ముడు, ప్రాతస్మరణీయుడు అన్నమాట. అటువంటి ఆ మహాత్ముని యొక్క చరిత్రే పావనం. ఆయన చరిత్ర స్మరణ మాత్రం చేతని కృష్ణుడు సంతోషిస్తాడట. భాగవతుల పూజ పిమ్మట భగవంతుని పూజ అని అంటారు. భాగవతోత్తముడైనటువంటి ఆ భీష్మ పితామహుని స్మరణే పావనం. ఈ భీష్మ పితామహుడు అష్టవసువుల్లో ఒకడు.
అయితే అష్టవసువుల్లో ఒకడు మాత్రమే కాకుండా మిగిలిన 7 వసువుల యొక్క అంశాలు కలగలిసినటువంటి వసువుట. ఈయనకు అసలు పేరు దేవవ్రతుడు, కానీ ఈయన ప్రతిజ్ఞా బలం చేత భీష్ముడు అని పేరు వచ్చింది. భీష్మ ప్రతిజ్ఞ, ఒక దృఢమైన ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆయనకు భీష్ముడు అనే పేరు బిరుదనామం కింద చెప్పుకోవాలి. అసలు పేరు మాత్రం దేవవ్రతుడు. ఆయన పట్టుదలకి సంకేతంగా భీష్మనామం వచ్చినది. ఇక్కడ భీష్మ ఏకాదశి అనే మాటని మనం మరొక రకంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పట్టుదలగా చేయవలసిన ఏకాదశి అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. పట్టుదలకి దీక్షకి మారు పేరు భీష్ముడు. భీష్ముడు మనకు ఆదర్శం కావాలి భాగవతోత్తములందరికీ కూడా. పైగా ఇచ్చిన మాట కట్టుబడడం కానీ, శౌర్యము కానీ, ప్రతాపము కానీ, ధర్మనిష్ట కానీ అంతా ఇంత కాదు. అయితే ఈ కౌరవ రాజుల్లో ఎవరికీ లేని ఒక బిరుదు ఆయనకుంది, ఆచార్యుడు అని. భీష్మాచార్యులు అని అంటాం. ఆచార్యుడు ఎందువల్ల అయ్యాడు? ఆచరితే ఆచారయతి ఆచార్య, తాను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు భీష్ముడు. అయితే కొన్ని రకాల ధర్మ విషయాల్లో, ఉదాహరణకి ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు మౌనం వహించడం, ఇలాంటి సమయాల్లో కొందరు భీష్ముడిని ఎత్తి చూపిస్తారు. కానీ దాని రహస్యం తెలియాలంటే మహాభారత అరణ్య పర్వంలో ఒక విషయం ఉన్నది. కొన్ని అసుర శక్తులు ఆ సమయంలో ఆవహించేట. దివ్యస్వరూపుడైనటువంటి వాళ్లపై ఒక మబ్బు కమ్మినట్టు కమ్ముతాయి. దుష్ట స్వభావం ఉన్న వాళ్ళలో గుండెల్లో దూరుతాయి అసుర శక్తులు. అక్కడ భీష్ముడు వారిపై మబ్బు కమ్మినట్టు కమ్మిందే తప్ప ఆయన దుష్ట స్వభావం లేదు అని శంకించరాదు, అది వేరే విషయం. భీష్మ స్మరణ మాత్రం చేతనే పావనమవుతాం. అయితే భీష్ముడు భరతవంశం ప్రతిష్ఠ చేయడం కోసం ఆయన స్వయంగా ఆజన్మ బ్రహ్మచారిగా, అస్ఖలిత బ్రహ్మచారిగా ఉన్నాడు. సామాన్యమైన విషయం కాదు ఇది. బ్రహ్మచారిగా ఉండడము, అది అస్ఖలిత బ్రహ్మచారిగా ఉండడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. మహాయోగి మాత్రమే ఆ పని చేయగలడు. ఆ స్థితి ఎలాంటిది అంటే ఊర్ధ్వరేతం విరూపాక్ష అని వర్ణించినట్లుగా ఊర్ధ్వరేతస్కుడైన మహాయోగి ఆయన. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. అంత మహాయోగీశ్వరుడు ఆయన. అందుకు ఆయన ఎంచుకున్నాడు ఫలానా సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఊర్ధ్వగతులకు వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక ఆ సమయంలో మరణిస్తానని తనకు తాను నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఇచ్ఛామరణం కలిగినటువంటి వాడు. తండ్రి ఇచ్చిన వరంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని పరిత్యజించగలడు. ఇప్పుడు కూడా నిలబడగలిగితే నిలబడగలడు కూడా. కానీ ఆయన ఇంకా పూర్ణమైన విరక్తితో అసలు ప్రయోజనం నెరవేరింది గనక తన పరంధామానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు గనక ఈ ముహూర్తాన్ని పెట్టుకున్నాడు. అయితే ఏకాదశి నాడు ఆయన పరమపదించలేదు, ఇది తెలుసుకోవాల్సింది. మాఘమాసంలో శుద్ధ అష్టమి నాడు ఆయన బ్రహ్మైక్యము చెందాడు. అది కూడా ఏ పరిస్థితిలో అంటే ఆయన కేవలం నారాయణ స్మరణ చేస్తున్నాడు ఆ సమయంలో. ఎందుకంటే ముహూర్తం ఆయన నిశ్చయించుకున్నది. అందుకని ఎప్పుడు తీసుకుపోతాడా అని ఎదురు చూడడం కాదు, ఆయన ఎప్పుడు వెళ్ళిపోతానా అని చూస్తున్నాడు. ముహూర్తం ఆయనే పెట్టుకున్నాడు. ఇది ఎవరికి ప్రాప్తించదండి, అసామాన్యమైన విషయం ఇది. ఆయన నారాయణ స్మరణ చేస్తూ ఉన్నారు. పైగా ఆయన నారాయణునికి పరమభక్తుడు, జ్ఞానము కలిగినటువంటి భక్తుడు. అనేక సందర్భాల్లో ఇది రుజువు అవుతుంది. పైగా కోధర్మ సర్వధర్మాణం భవత పరమోమత కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ అని ప్రశ్నించాడు యుధిష్ఠిరుడు. అన్ని ధర్మముల కంటే గొప్ప ధర్మం ఏమిటని మీరు అనుకుంటున్నారు అంటే నారాయణ నామస్మరణే గొప్ప ధర్మము అని చెప్పినటువంటి మహానుభావుడు. ఆ విధంగా నారాయణ అంకితమైన హృదయంతో స్వామిని స్తుతిస్తూ ఉన్నాడు. అంపశయ్యపై ఉంటూ ఆయన్నే ధ్యానిస్తూ ఆయన నామం స్మరిస్తూ ఆయన్నే తన హృదయంలో ముద్రించుకున్నట్ట. అది ఎలాంటి స్వామిని అంటే ఆ కృష్ణ పరమాత్మగా వచ్చిన నారాయణ యొక్క అన్ని మూర్తుల్ని ధ్యానిస్తున్నాడు. రథాన్ని నడుపుతున్నటువంటి మూర్తిని త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార బిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయించేరుడు వన్యకాడు మదిని ఆవేశించు నెల్లప్పుడు. రథాన్ని తోలుతూ అర్జునుడికి సారథ్యం వహిస్తున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ నా హృదయంలో ఎప్పుడు ఉండుగాక అని ధ్యానిస్తాడు. చిట్ట చివరికి తాను వేస్తున్నటువంటి బాణ పరంపరలు చూసి సహించలేక ఒక్కసారి భూమిపై దిగి, రథం నుంచి దిగి అక్కడున్న బండి చక్రాన్ని తీసుకుని ఆ బండి చక్రంపై తన యొక్క సుదర్శన చక్రాన్ని ఆవహింపజేసి కృష్ణ పరమాత్మ మీదకు వచ్చినప్పుడు ఇదే చాలా గొప్ప తరుణం, ఆ పరమాత్మ చేతిలో శరీరాన్ని చాలించవచ్చని కిందికి దిగిన భీష్ముడు ఆయన స్వామిని చూసి నమస్కరించి సిద్ధపడ్డాడు. కానీ అర్జునుడు ప్రార్థన మేరకు కృష్ణ పరమాత్మ చక్రాన్ని విడిచిపెట్టి తిరిగి రథం తోలాడు. కానీ అంపశయ్య మీద ఉన్న భీష్ముడికి ఆ కృష్ణమూర్తే హృదయంలో స్ఫురించింది. ఆ చక్రం తీసుకొస్తున్న కృష్ణమూర్తి యొక్క స్వరూపాన్ని తలంచుకున్నాడు. అందుకే విష్ణు సహస్రమంతా చెప్పి రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ అనే నామంతో ముగించాడు. రథాంగపాణి, అంతకుముందే చక్రి అని చెప్పారు, చక్రపాణి అని. రథాంగపాణి అంటే చక్రపాణి అని అర్థమున్నా రథ అంగము, రథము యొక్క అంగము అనగా ఆ చక్రమును తీసుకున్నాడు. ఆ తీసుకుని వస్తున్న కృష్ణ పరమాత్మ సుదర్శనాయుధరుడైన నారాయణ స్వరూపమే గోచరించింది అక్కడ భీష్మునికి. మిగిలిన వారికి మాత్రం చక్రం పట్టినటువంటి కృష్ణుడు కనబడుతున్నాడు.
మహాభారతంలో అయితే ములుగోల పట్టుకున్న కృష్ణుడు అని వర్ణించారు. భాగవతం అయితే బండి చక్రం పట్టుకున్న కృష్ణుడు అన్నది. ఏదైనా భేదమేం లేదు, ఏదైనా రథాంగమే. అది పట్టుకొస్తున్నటువంటి స్వామి కనబడ్డాట. చూసేవాళ్ళందరికీ ములుగోల లేదా చక్రమో పట్టుకున్నవాడు. కానీ భీష్ముడికి కనిపించిన కృష్ణుడు మాత్రము సుదర్శనాయుధధారి అయినటువంటి కృష్ణుడే. కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల గప్పి కొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగములు వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయుకు మన్నింపుమని క్రీడి మరలిదిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచు మద్విసిక వృష్టి తెరలి జనుదెంచు దేవుండు దిక్కు నాకు అని అంతిమ గడియల్లో తలంచుకున్నాడు మహానుభావుడు. ఆ చక్రధారి అయినటువంటి విష్ణువునే తలంచుకున్నాడు. అందుకే రథాంగపాణి అని చెప్పారు. అంతేకాదు భీష్ముడు అష్టమి నాడే ఆ కృష్ణైక్యం చెందాడు. కృష్ణాయ నమః ఇది అతని చివరి చెప్పించినటువంటి మంత్రం. కృష్ణనామం స్మరిస్తూ కృష్ణుల్లో లీనమయ్యాడు ఆ మహానుభావుడు. అయితే ఆ మహానుభావుడు అష్టమి నాడు మరణించాడు, అంటే కృష్ణుల్లో లీనమయ్యాడు. భీష్ముని ఆచార్యుడు ఎందుకంటారు అంటే ఆయన ధర్మములు ఎన్నో తెలిసినవాడు, సామాన్యం కాదు. అనేక ధర్మములు తెలుసు. ఆ తెలిసిన ధర్మముల ప్రకారంగా జీవించాడు. జీవించడమే కాదు, ఆ ధర్మ రహస్యాలన్నింటినీ కూడా కృష్ణుని యొక్క ప్రార్థన మేరకు, ఇక్కడ కృష్ణుడి ప్రార్థన అంటే తాతగారు కనుక ప్రార్థించాడు కానీ దైవంగా ఆదేశించాడు ఆయన. ఆ కృష్ణుని యొక్క ఆదేశం మేరకు ధర్మరాజాదులందరికీ కూడా తాను తెలిసినటువంటి ధర్మములు, ఆచరించిన ధర్మములు, ధర్మంలో ఉన్న సందేహాలు తీర్చడాలు ఇవన్నీ కూడా స్పష్టంగా అద్భుతంగా వివరించి చెప్పాడు భీష్ముడు. ఆయన చెప్పినటువంటి ధర్మములే మహాభారతంలో శాంతి అనుశాసన పర్వములుగా 2 పర్వాల్లో ఉన్నాయి. అవి కానీ మనం జాగ్రత్తగా తెలుసుకుని ఆచరించగలిగితే అవి చాలు మనం బ్రతుకు బాగుపడ్డానికి. అందుకే భీష్ముడిని ఆచార్యుడు అని ఆ కారణం చేత అన్నారు. మనందరికీ గురువు. అందుకే కురువంశం వారు మాత్రమే కాకుండా భారతీయులందరూ కూడా భీష్ముని నమస్కరించాలి, లేకపోతే కృతజ్ఞతా దోషం వస్తుందని శాస్త్రం చెప్తోంది. అందుకే భీష్మాష్టమి నాడు భీష్ముని ఉద్దేశించి తర్పణలు కూడా ఇస్తారు. ఆఖరికి భగవంతుడికి ఎంత ప్రీతి అంటే భీష్ముడంటే తనని ఆరాధించవలసినటువంటి భీష్మ ఏకాదశి ఏదైతే ఉన్నదో దానికి ఆయన పేరే ఇచ్చాడు, భీష్మ అని పేరు కలిపాడు. ఈ విధంగా ఈ మాఘమాసం నాడు నారాయణను ఆరాధించడం విశేషమైన ఫలం. అందులో భాగవతోత్తముడైన భీష్ముని తలంచుకుని నారాయణ ఆరాధించడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నది. ఏకాదశంతో ఉపవాసం చేసి ద్వాదశి నాడు విష్ణువుని ఆరాధించాలి. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, మాఘ పూర్ణిమ ఈ 5 మహాపర్వములు, ఈ 5 మహాపర్వముల నాడు విష్ణువుని క్రమంగా ఆరాధించినట్లయితే వాడు సద్గతుల్ని పొందుతాడు అని శాస్త్రం చెప్తూ ఉన్నది. సన్యాసి అయిన వాడు, యోగి అయిన వాడు, యుద్ధంలో వీరమరణం పొందిన వారు ఏ సద్గతిని పొందుతారో మాఘమాస వ్రతం చేసిన వారు ఆ సద్గతిని పొందుతారు, మోక్షాన్ని పొందుతారని శాస్త్రం మనకు చెప్తున్నది. అటువంటి భీష్ముని చేత ఆరాధింపబడిన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ సర్వం వాసుదేవార్పణమస్తు.